గత ముఖ్యమంత్రి జగన్ చేసిన పాపాలే పోలవరం ప్రాజెక్టుకు శాపాలుగా పరిణించాయని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గతంలో తాము పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 830 కోట్లు ఇచ్చామని, ప్రస్తుతం 1000 కోట్ల నిధులు నేరుగా నిర్వాసితుల ఖాతాలకు జమ చేసింది కూడా తామేనని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన నిమ్మల డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని సమీక్షించారు. T5 కాంక్రీట్ మిశ్రమం వాడాలా, T16 మిశ్రమం వాడాలా అన్న అయోమయంలో ఉన్న ఇంజనీరింగ్ అధికారులతో సంప్రదింపులు జరిపారు మంత్రి. క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు, ఇరిగేషన్ అధికారులతో చర్చించిన నిమ్మల ఎగువ దిగువ కాఫర్ డ్యాంల మధ్య నూతన డీవాల్ నిర్మాణంపై స్పష్టతనిచ్చారు. 2025 డిసెంబర్ నాటికల్లా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామన్న నిమ్మల రామానాయుడు ఎర్తికమ్ రాక్ ఫిల్మ్ నిర్మాణం పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ₹990 కోట్ల మళ్ళీ ఈవేళ కొత్తగా డయాఫ్రమ్ వాల్ ఈవేళ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక షెడ్యూల్ ను కూడా చాలా క్లియర్ గా ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాల్ మరి జనవరి ఫస్ట్ వీక్ లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం. కాంక్రీట్ మిక్సింగ్ అది దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ గానీ, ప్లాట్ఫార్మ్స్ గానీ, గైడ్ వాల్స్ కానీ అన్ని కూడా మేము డిసెంబర్ లోనే కంప్లీట్ చేసి జనవరి 1 లో మొదలు పెట్టాలనుకున్నా. ఆ T5 T16 మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ CWC వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్ గా T16 మనకి ఏదైతే ఆమోదింపు చేసి ఇచ్చారో దాంతో ఈ 3rd వీక్ లో మనం ఆ డీవాల్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మరి ఏదైతే దీని షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ కట్టర్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంది. ఈ సెకండ్ కట్టర్ కూడా ఈ ఏదైతే మంత్ ఎండింగ్ కి క్లియర్ చేసుకుని రేపు ఫిబ్రవరి 1 కల్లా మరి సెకండ్ కట్టర్ కూడా డీవాల్ పనులు ప్రారంభిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులతో కూడా